హాయ్! ఈరోజైతే బైబిట్ ఎక్స్‌చేంజ్ గురించి చెప్తున్నాను. ఇది హామ్‌స్టర్ విత్‌డ్రాకి ప్లస్ పిక్సెల్ విత్‌డ్రాకి రెండిటికి అయితే యూజ్ అవుతుంది. మీరైతే బైబిట్ ఎక్స్‌చేంజ్‌ని రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోండి. లింక్ అయితే మన టెలిగ్రామ్‌లో ఇచ్చేసాను. క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే ఇలా చూపిస్తుంది. క్లెయిమ్ రివార్డ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు డీటెయిల్స్ వస్తాయి. ఈమెయిల్, మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. రెఫర్ కోడ్ ఆల్రెడీ ఉంటది. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేశారంటే మీకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. మీ ఈమెయిల్‌కి అది పేస్ట్ చేసేసేయండి. ప్లేస్ చేసిన వెంటనే మీకు ఇలా ఇమేజ్ అయితే వస్తుంది. కాసేపు వెయిట్ చేశారంటే ఇలా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోమంటుంది. యాప్ అయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడి నుంచి రీడైరెక్ట్ కాకపోయినా సరే, డైరెక్ట్‌గా మీరు సైన్ అప్ అయిపోయిన దాని వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి బైబిట్ యాప్ ఉంటది. బైబిట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని సేమ్ ఇప్పుడు ఇచ్చారు కదా రిజిస్ట్రేషన్. సేమ్ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేసి మీరైతే లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ చేయాల్సి ఉంటది. అంటే కేవైసీ ఫిలప్ చేయాలి. మీకు ఇంటర్‌ఫేస్ అయితే ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీకు వెరిఫై నౌ అనే ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. నేను ఆల్రెడీ వెరిఫికేషన్ చేసుకున్నాను గానీ నాకు కనిపించట్లేదు. మీరు వెరిఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకైతే వెరిఫికేషన్‌కి స్టార్ట్ అయిపోతుంది. మీకు నేషనల్ ఐడీతో వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆధార్ కార్డ్‌తో నేషనల్ ఐడీ సెలెక్ట్ చేసుకొని ఆధార్ కార్డ్‌తో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటోస్ అప్‌లోడ్ చేయాలి. ఫస్ట్ ఫ్రంట్ ఫోటో అప్‌లోడ్ చేయండి. నెక్స్ట్ మీరు బ్యాక్ ఫోటో అప్‌లోడ్ చేయండి. మీకైతే వీడియో కేవైసీ ఉంటుంది. వీడియో కేవైసీ ఎలా ఉంటుంది అంటే మీరైతే కెమెరాకి దగ్గరగా మీ ఫేస్ పెట్టండి. రైట్‌కి టర్న్ అవ్వమంటారు. రైట్‌కి తిప్పండి. మళ్ళీ లెఫ్ట్‌కి టర్న్ అవ్వమంటారు. లెఫ్ట్‌కి తిప్పండి. మీ కేవైసీ అయితే అక్కడితో కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత మీకు 1 అవర్ తర్వాత మెయిల్ వస్తుంది కంప్లీటెడ్ అని చెప్పేసని. అప్పుడు ఇలాంటి ఇమేజ్ వస్తుంది. మీకు లెవెల్ 1 వెరిఫైడ్ అని వస్తుంది. నేనైతే లెవెల్ 2 చేసుకున్నాను. ఇట్స్ ఓకే. డిపాజిట్‌కైతే లెవెల్ 1 సరిపోతుంది. విత్‌డ్రా‌ల్ కూడా సరిపోతుంది. లిమిట్ పెంచుకోవడానికి మాత్రం లెవెల్ 2 నేనైతే అది చేసుకున్నాను. మీకైతే ప్రెజెంట్ ఇది సరిపోతుంది. ఇంతవరకైతే చేసుకోండి. ఇప్పుడు మీ ఎక్స్‌చేంజ్ అయితే రెడీగా ఉన్నట్టే డిపాజిట్ అండ్ విత్‌డ్రాకి. సో, నేనైతే చెప్తాను. ఎప్పుడు డిపాజిట్ చేయాలి? అక్కడున్న కాయిన్స్ ఇక్కడికి ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని చెప్తాను. అప్పుడు మీరు చేసుకుందురు. ఈ యాప్ అయితే ఖచ్చితంగా చేసి పెట్టుకోండి. మీకు హ్యామ్‌స్టర్‌కైనా కావచ్చు, పిక్సెల్ వర్క్స్‌కైనా కావచ్చు, లేకపోతే ఇంకా ఉన్నాయి కదా మన బాట్స్ సింపుల్ అని, సీఎక్స్ స్టార్ట్ అని దేనికైనా సరే యూజ్ అవుతుంది. బైబిట్ అయితే ఫాస్ట్ విత్‌డ్రా ఇస్తుందన్నమాట. సో, అందుకని మీరు చేసి పెట్టుకోండి. నేను మిగతా అప్డేట్స్ అయితే చెప్తాను. ఇందులో ఎందుకు లైవ్ డిటెక్షన్ చేయలేదు అంటే, అవి లైవ్‌లో చేయకూడదు కదా! అందుకని చేయలేదు. మీకు నేషనల్ ఐడీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అదంతా కూడా షూట్ చేశాను నేను ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలా ఇవ్వాలని చెప్పని. కానీ ఐఫోన్‌లో చేశాను. అదైతే క్లిప్ మిస్ అయింది. వెరీ సారీ అండి. మీకేదైనా డౌట్ ఉంటే మాత్రం మీకు సన్‌క్రిప్ట్ ఎక్స్‌చేంజ్ ఎలా చేయాలో వీడియో చేసున్నాను. దాన్ని చూసి చేసుకోండి. కేవైసీ వరకు యాజ్ ఇట్ ఈజ్ ఉంటది. అన్ని ఎక్స్‌చేంజెస్‌కైతే ప్రాసెస్ సేమ్ చేసుకోండి. ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. లింక్స్ అన్నీ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మీకు ప్రొఫైల్ బయోలో ఉంటాయి. వెళ్లి చూసి జాయిన్ అయిపోండి. మన ఛానెల్‌ని అయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా నాతో పాటు ఎర్న్ చేయండి.